కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. మా తాతల మీసాలకు సంపంగి నూనె అని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. ఇంకా ఆ కుళ్ళు జోకులు వాడే వాళ్ళని మాత్రం ఊరుకోకండి. ఎందుకంటే మన తాతల మీసాలకి నిజంగానే సంపంగి నూనెలు రాశారు. ఇది నిజం, సంపంగి నూనెలు కాదు. మన తాతలు నిజానికి అమృతం తాగారు, నలుగురికి పెట్టారు, రాయల్ గా బతికారు. ఇది నిజం. ఇదంతా మనం ఎలా కోల్పోయి వచ్చామో కూడా తెలియాలి. వాడు అప్పట్లో వచ్చిన వాడు మొఘల్స్ వాడు ఉన్నాడు కదా, మొఘల్స్ వాడు వచ్చినప్పుడు వాడి పేరేంటి, ఇబ్రహీం లోడి, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్, వీళ్ళు వచ్చి దోపిడీ చేసినప్పుడు మన బంగారం, మన వజ్రాలు, మన వైడూర్యాలు, మన ముత్యాలు, మన పగడాలు ఎలా తరలించుకుపోయారో తెలుసా? 2000 ఏనుగులను పెట్టి 10,000 ఒంటెలను పెట్టి 30 రోజుల పాటు రేయం బవళ్లు తరలించారు. ఫ్రెంచ్ వాడు వచ్చి 45 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. డచ్ వాడు వచ్చి 23 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. బ్రిటిష్ వాడు వచ్చి 400 లక్షల కోట్లు పట్టుకుపోయాడు. అమెరికా ఫెడరల్ బ్యాంకులో ఉన్న 90% బంగారం ఇప్పుడున్న 90% బంగారం నిల్వలన్నీ కూడా మనవే, మన భారతదేశానివే. ప్రపంచంలో ఏ ఒక్కరి చేతిలో ఉన్న బంగారం కావచ్చు, ఎవరి భార్య ఒంటి మీద ఉన్న బంగారం కూడా కావచ్చు, అదంతా కూడా మన భారత్దే. ప్రపంచంలో సుఖపడుతున్న దేశాలకు మీ తిండి, మీ బట్ట, మీ శ్వాస, మీ సుఖం భారతదేశం పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలి. ఇంకొకసారి ఎవరైనా సరే డాలర్ని, రూపాయిని సరిపోల్చి చూస్తే, ఈ రెండింటిని పోలిస్తే గనక వాళ్ళ చంప చెళ్ళు మనిపించే సమాధానం చెప్పండి. అసలు నా దేశాన్ని తలెత్తి చూసే స్థాయి కూడా లేని వెధవలు భారత్ని టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? ధర్మం కోసం, రాజ్యం కోసం, ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలు వదిలారు మన ఆనాటి రాజులు. అసలు వాళ్ళెక్కడా? ఈ రోజు అధికారం కోసం అగచాట్లు పడే ఈనాటి పాలకులు ఎక్కడా? వాళ్ళ నిజమైన రాజులు, వీళ్ళ నిజమైన రాజులు. నిజమైన రాజులు ఆ రాజుల బిడ్డలను ఏ మూలనున్నా సరే వెతికి చంపేశారు ఈ వచ్చిన ముస్లింలు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ. ఎందుకో తెలుసా? ఆ రాజుల రక్తం మిగిలింది అంటే గనక వాళ్ళు ఎప్పుడైనా సరే ఏక్కు మేక్కై ఉంటారని అసలైన రాజులందరినీ కూడా, కడుపులో ఉన్న పసికందులను కూడా వదలకుండా చంపేశారు. ఆ దుర్మార్గులు చేసిన నరమేధం, రక్త తర్పణాలకి బలయ్యారు ఆనాటి మన రాజులు, వారి భార్యలు. అసలు వాళ్ళెక్కడా, వీళ్ళెక్కడా? అవసరాల కోసం, అధికారాల కోసం రకరకాల ప్రజల కాళ్ళ వేళ్ల పడుతూ ఉంటారు. అనేక రకాలమైన ఏ పని చేయడానికైనా దిగజారుతూ ఉంటారు. మరి వాళ్ళని వీళ్ళని సరిపోర్చగలమా? కాబట్టి అనిపిస్తుంటుంది, అంటే పాలకుల ఆలోచన, పాలకుల విధానం రాజులాగా ఉండాలి, రాజులాగా పాలించగలిగిన వాడే రాజ్యం ఏలాలి అని. మరి దేశాలు దాటి వెళ్లి భారత్ కంటే అమెరికానే బెటర్ అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వెకిలి వాళ్ళు. భారత మాతన ఆమెట్లా ఉంటది అని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నిజంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, కన్న తల్లి మీద జోకులు వేస్తుంటే, వెకిలి మాటలు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేసే పనికి మాలిన పిల్లని కన్నందుకు నిజానికి ఇప్పుడు ఏడుస్తుంది భారత మాత తెలుసా? మన భారతదేశం నుంచి నా బిడ్డలకు చెందాల్సిన ఇంత సంపద పోయినప్పుడు కూడా భారత మాత ఏడ్చుండదు. నా బిడ్డలకి దక్కకుండా పోతుందే, ఈ దుర్మార్గులు నా సంపదనంతా పట్టుకుపోతున్నారే అనుకున్నప్పుడు కూడా ఇంత రోధించుండదు భారత మాత. కానీ ఈ రోజు రోధిస్తోంది, ఇలాంటి వెకిలి మాటలకి రోధిస్తుంది. నిజానికి ఇవాళ ఏడుస్తోంది భారత మాత. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే శ్వాస తీసుకుని ఇదే భరతమాతని హేళన చేస్తున్న, భరతమాత పరువుని బజారులో పెడుతున్న వారిని చూసి కుళ్ళి ఏడుస్తోంది భారతమాత. సెక్యులరిజం అంటూ, ఎర్ర భావజాలం అంటూ, అసలు మతం లేకుండా, మన సనాతనం లేకుండా, మన DNA లేకుండా చేస్తున్న కుట్రల నుంచి బయట పడకపోతే మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. ఏ రూపంలో వస్తాడో తెలియదు. మన సనాతనాన్ని, మన భారతదేశాన్ని, దేశం కోసం కష్టపడుతున్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఈరోజు ఈ ఎపిసోడ్ ముగించే లోపు ఒక విషయం చెప్తున్నాను. మోడీ చేస్తున్న ఈ ప్రయత్నాల కారణంగానే, భారతదేశాన్ని తీసుకువెళ్లి ముందు నిలబెట్టడానికి చేస్తున్న మోడీ ప్రయత్నాల్లో భాగంగానే ఇటు మన దేశ ప్రధాని మోడీ హత్యకు, అలాగే రష్యా ప్రధాని పుతిన్ హత్యకు కూడా కుట్రలు జరుగుతున్నాయి. భారత్ని మళ్లీ నిలబెట్టడానికి కదిలిన నిజమైన భరతమాత ముద్దు బిడ్డ మోడీ. ఇవాల్టి డేట్ రాసి పెట్టుకోండి, అలాగే ఈ వీడియో కూడా సేవ్ చేసి పెట్టుకోండి. భారత్ అంటే మనమే మన చమురును తయారు చేసుకునే విధంగా, మన పవర్ ని మనమే తయారు చేసుకునే విధంగా, మనం ఆ స్థాయికి వెళ్లే విధంగా భారత్ ప్రయత్నాలు చేస్తోంది. మోడీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మన రూపాయితో డాలర్ సరిపోల్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. అది ఎంతో కాలం లేదు, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, సరిగ్గా 10 ఏళ్లలో రూపాయితో సరిపోల్చుకునేలాగా డాలర్ మారేలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దేశాన్ని నాశనం చేయడానికి మోడీ పైన ప్రతిరోజు జోకులు వేసే సోషల్ మీడియా వేదికగా మాట్లాడే వాళ్ళకి, అలాగే మన దేశ ప్రధానికి, మన దేశానికి కూడా గౌరవం ఇవ్వలేని ఈ కుహాన ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన విషయాలు ఇవి. అలాగే భారత్ కి వ్యతిరేకంగా చైనాతోనో, పాకిస్తాన్తోనో ఎవరితో అయినా చేతులు కలిపే వాళ్ళందరి చేతులు విరగ్గొట్టే రోజులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి ఎర్ర జర్నలిజం, మగధా న్యూస్. దిస్ ఇస్